గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఆయన చీఫ్ గెస్ట్గా ఉన్న ఫంక్షన్లో నేను పాలు పంచుకోవడం నాకు చాలా హానర్, గౌరవంగా, గొప్పగా, చాలా తృప్తిగా ఉంది సార్. అది కిరణ్ గారికి దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఏమో మాట్లాడాలి కాబట్టి రావడం. ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా చెప్పండి సార్, ఆయన ఏదో అంటే అడ్వైస్ అంటే చదువుకోని వాళ్ళకి అయితే అడ్వైస్లు చెప్తారు. మీరు ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఎన్నో అడ్వైస్లు ఎన్ని ఉంటారు, అది చేయరా ఇది చేయరా. కానీ మీరు హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇవాళ యంగ్ జీనియస్ అవార్డ్స్ తీసుకుంటున్నారు. యు మేడ్ ఆల్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. మీలాంటి వాళ్ళకి ఎవరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఇంత నిశ్శబ్దంగా, ఇంతమంది స్టూడెంట్స్ ఇంత ప్రశాంతంగా, ఇంత డిసిప్లిన్గా, చాలా ఆనందం వేసింది. ఇంత నిశ్శబ్దంగా, ఇంత డిసిప్లిన్గా. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యువర్ అచీవ్మెంట్స్. మీ అందరికీ ఇలాగా మాలాంటి వాళ్ళు చిన్న మొమెంటో సుచిర్ ఇండియా కిరణ్ గారి ద్వారా అందజేస్తున్న దానిలో పాల్గొన్నాను. ఐఎమ్ హానర్డ్. థ్యాంక్ యూ సార్ సుచిర్ గారు. ఐఎమ్ రియల్లీ హానర్డ్ ఫర్ దిస్. ఎందుకంటే అడిగాను ఇందాకలో, ఆయన ఏవీలో ఆయన చేసిందంతా చూస్తుంటే ఇంత చేశారా సుచిర్ కిరణ్ గారు అని షాక్ అయిపోయానంటే, మేము ఏదో అవార్డు ఫంక్షన్కి వస్తే ఆయన అంత గొప్పగా చెప్తున్నారు. కానీ ఆయన చేసిన 32 yearsగా ఈ సివి రామన్ ఈ జీనియస్ అవార్డ్స్ ఆయన ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. 1 కోటి మంది ఈ 32 yearsలో రాశారట ఎగ్జామ్. ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఫీట్. దీనికంతా ఏంటి మీ కారణం అంటే ఆయన చెప్పింది ఒకటి, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు మన ముందు కళ్ళ ముందు నడిచిన దైవం, మహానుభావుడు. ఆయన ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకొని అకాడమిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఆయన అన్నది చాలా నిజం. ఆ సృజన, క్రియేటివిటీ అది వదిలేయకూడదు. మనిషి బైహార్టింగ్ ఉంటుంది కానీ బియాండ్ దట్ క్రియేటివిటీ ఆయన ఎంత యజ్ఞం చేసినందుకు నేను అలా కూర్చొని అలా ఉండిపోయాను. మనం ఏమీ చేయట్లేదు లైఫ్లో, ఎంత చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఆయన అంత లెజెండరీ. ఇది ఆయన ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్, ఆయన చేసిన వర్క్స్. సో మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇలాంటిది రావడం, ఎంత మిస్ అయి ఉండేవాడిని వాళ్ళు రాకపోతే అనిపించింది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, అడ్వైస్ ఇచ్చేంత సీన్ నాకు లేదు. కానీ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ వన్ థింగ్. జాక్ మా, ది గ్రేట్ అలీబాబా బిజినెస్ టైకూన్ చెప్పింది, డు నాట్ కంప్లైన్. ఎప్పుడు కంప్లైంట్ చేయకండి ఎవరికి. When you are young, do not complain, because you have age, you have future. So never complain, because successful people do not complain. They take complaint as an opportunity. So యంగ్గా ఉండడం కన్నా గొప్ప అసెట్ జీవితంలో ఇంకేం లేదు. మీరు ఒక మిస్టేక్ చేసినా యూ కెన్ అఫోర్డ్ దట్. యూ కెన్ డూ మిస్టేక్స్, యూ కెన్ అఫోర్డ్ దట్. యూ డోంట్ డూ మిస్టేక్స్. మీకు తప్పులు చేయమని కాదు, మీరు తప్పు చేసినా యూ కెన్ అఫోర్డ్. యూ హ్యావ్ ఏజ్, యూ హ్యావ్ ఫ్యూచర్. సో రిస్క్ తీసుకోండి. ఆయన అన్నట్టు క్రియేటివ్గా ఉండండి. ఏదైనా తప్పు జరిగితే ఓకే ఫైన్, యూ హ్యావ్ ఏజ్. ఒక ఏజ్ తర్వాత మన వాళ్ళు వచ్చాక తప్పు చేయలేము. వీ కాంట్ అఫోర్డ్ డూయింగ్ మిస్టేక్స్. అండ్ యూర్ ఆల్ యంగ్ మైండ్స్, యూ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఏజ్. సో డు నాట్ కంప్లైన్. ఏజ్ కన్నా గొప్ప అసెట్ నా దృష్టిలో ఏం లేదు. జాక్మా చెప్పింది అంతకన్నా. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్, ఇట్స్ నాట్ అన్ అడ్వైస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.